ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. ఈరోజు నెల్లూరు చేపల పులుసు చూపిస్తున్నానండి. అంటే మా ఊరి చేపల పులుసు అనమాట. ఇలా అమ్మ వాళ్ళైతే మట్టి పాత్రలో చేస్తారనమాట. మనకి మట్టి పాత్రలు అవి వెడల్పువి ఇప్పుడు నా దగ్గర అయితే ప్రజెంట్ లేదనమాట. అంటే చేపల సెట్ ఎప్పుడైనా వెడల్పుగా ఉండాలి. ఫస్ట్ ఆనియన్స్ ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి ఆనియన్ పేస్ట్ వేసుకుంటారండి. కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకునే వాళ్ళు వేసుకుంటారు. బట్ మాకేంటంటే పచ్చిమిర్చి చీలికల్లాగా చీల్చి వేస్తాం. ఇలా 1 కిలో చేపలకి 3 ఉల్లిపాయల క్వాంటిటీ లెక్కన ఇలా వేసుకొని మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకుంటాను. తర్వాత ఇలాగ ఒక వెడల్పాటి పాత్ర, అంటే దీన్ని చేపల సెట్ అంటారనమాట, అల్యూమినియంది. ఇందులో మనం 3 టేబుల్ స్పూను పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకుంటే పులుసులకి బాగుంటుందండి. ఇలా 3 గుంట గరిటెతోటి పెద్ద గరిటె సైజు వేసుకున్న తర్వాత మెంతులు వేసుకున్నాను. హాఫ్ టేబుల్ స్పూన్ అండి, ఎక్కువ కూడా కాదు. తర్వాత కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి బాగా వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం కదా, ఉత్త ఉల్లిపాయనండి. ఆ ఉల్లిపాయ పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. పచ్చివాసన వచ్చిందంటే పులుసు మనం తినేటప్పుడు బాగుండదనమాట. ఇలా మొత్తం అందులో వాటర్ అంతా బయటకు వచ్చి ఆయిల్ కనిపిస్తుంటుంది ఈ విధంగా. ఆ టైంలో మనం టమాటోస్, మామిడికాయ వేస్తున్నాను నేను, పచ్చి మామిడికాయ. 2 టమాటాలు అయితే వేసానండి. పచ్చి మామిడికాయ వేయటం వల్ల ఏంటంటే చాలా టేస్ట్ వస్తుందన్నమాట. పులుపు, చేపల పులుసు కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది. ఎప్పుడైనా మీరు పచ్చిమిర్చి కూడా 3 వేసానండి. ఎప్పుడైనా మీరు చేపల పులుసు చేసేప్పుడు ఉదయం చేపల కూర తినాలనుకోండి, నైటే చేసుకోండి. అదే సాయంత్రం తినాలంటే ఉదయాన్నే చేసుకున్నామంటే ఆ టేస్ట్ అనేది ముక్కకంతా ఆ పులుపు, ఉప్పు, కారం పట్టి బాగుంటుంది. ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్లు కారం వేస్తున్నానండి. కారం మన స్పైసీనెస్కి తగినట్లుగా అడ్జస్ట్ చేసుకోవటమే. తర్వాత తగినంత వాటర్ వేస్తున్నాను. ఎక్కువ వాటర్ వేసినా కూడా మనకి ఎక్కువ టైం పట్టుద్ది. ముక్క అంటే పులుసు చిక్క పట్టడానికి ఎక్కువ టైం పడుతుంది. ముక్క కూడా కొంచెం హార్డ్గా కుక్ అవుతుందన్నమాట. ఇవి చిన్న ఉల్లిపాయలండి, పులుసులకి బాగా టేస్ట్ వస్తుంది. సాంబార్కి, పులుసులకి ఇవి ఎక్కువగా చెన్నైలో వాడుతుంటారు. మాకు అటువైపు దగ్గరగా ఉంటుంది కాబట్టి గూడూరు, నెల్లూరు అలా ఉల్లిపాయలు అయితే అవి చిన్న ఉల్లిపాయలు వేస్తామన్నమాట. ఇలా ఉల్లిపాయలని డైరెక్ట్గా వేసేయటమేనండి. అవి తినేటప్పుడు కూడా చాలా బాగుంటాయి అన్నమాట. పులుసు అంతా ఉడికినా కూడా ఆ ఉల్లిపాయ అనేది అలాగే ఉంటుంది, కానీ స్మూత్గా కుక్ అయిపోతుంది. ఇలా బాయిల్ అయ్యేటప్పుడు ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసాం కదా, చింతపండు పులుసు మొత్తం. ఇప్పుడు మనం ముక్కలు ఉన్నాయి కదా, చేపల ముక్కలు, నడుము ముక్కలు, ఎక్కువగా తలకాయ, తోక అవి వేస్తారనమాట పులుసులో. నడుము ముక్కలు కూడా చాలా బాగుంటాయండి. చాలామంది నడుము ముక్కలు ఇష్టపడతారు, తలకాయ, తోక ఇష్టపడరు. బట్ నాకైతే తలకాయ అంటే ఇష్టమండి. చేపల పులుసు ఎప్పుడైనా మాకు ఊర్లో ఏంటంటే జెంట్స్కి నడుము ముక్కలు వేస్తారనమాట. చిన్నప్పుడు మా ఇంట్లో, మా అమ్మ వాళ్ళ ఇంట్లో చెప్తున్నా, లేడీస్ అలా తలకాయ, తోకలు అలా తింటుంటారు. నడుము ముక్కలు కూడా తినేవాళ్ళు, ఇష్టపడి తినేవాళ్ళు. బట్ నేను చిన్నప్పటి నుంచి నాకు తలకాయ అంటే ఇష్టమండి, చేపది. ఇలా ముక్కలన్నీ అయితే పులుసులో వేసేసుకొని చక్కగా బాయిల్ చేసేసుకోవాలి. మూత పెట్టేసామంటే, ఇప్పుడు ముక్కలు వేసాక మనం గరిటె అయితే పెట్టకూడదండి. ఇలా క్లాత్తో పట్టేసుకొని ఆ చట్నీని అయితే మనం బాగా ఇలాగా కుదిలిస్తామంటామన్నమాట మేము. అనేసిన తర్వాత కొంచెం మనం సెగ మీద పెట్టేసి ఇలా బాగా కుక్ అవ్వాలి. ఈ టైంలో ఎండుమిర్చి, వెల్లుల్లి, కొంచెం మెంతులు, కొంచెం ధనియాలు అన్నీ మనకి డ్రై రోస్ట్ చేసుకున్నానండి నేను. 5 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/4 టేబుల్ స్పూన్ మెంతులు, కొంచెం 4 వెల్లుల్లి రెబ్బలు అన్నీ బాగా వేయించుకొని మిక్సీ పట్టుకున్నాను. అదే ఈ చేపల కూరకి మెయిన్ మసాలా అండి.
చాలా అసలు ఎంత గుమ్మగుమ్మలాడుతుందో అనమాట ఆ చేపల కూర బాయిల్ అవుతుంటేనే. ఇప్పుడు దగ్గరకు వచ్చేసిన తర్వాత కొత్తిమీర చల్లేసేయటమేను. ఇది మనం కుక్ అయిన తర్వాత కూడా మీరు మట్టి పాత్రలోకి అలా డిష్ అవుట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇలా వెడల్పాటి పాత్రలో కుక్ చేస్తే బాగుంటుందని నేను ఈ విధంగా కుక్ చేశానండి. మట్టి పాత్రలు మీకు ఇలాంటి సైజు ఉంటే మట్టి పాత్రల్లోనే వండుకోండి, ఇంకా టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ టైం నేను ఊరు వెళ్ళినప్పుడు మట్టి పాత్ర తెచ్చుకుంటాను ఈ సైజు. అప్పుడు మనం మంచిగా ఇంకా తయారు చేసుకుందాం. Thank you friends. Thank you for watching. Thank you for valuable time. Have a safe day.